గ్లోబల్ వైడ్గా మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడాన్ని ఎగతాళి చేశారు. ఎక్స్లో మాక్రోహార్డ్ మైక్రోసాఫ్ట్ అంటూ 2021 నాటి ట్వీట్ను రీట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సర్వీస్ అధ్వానంగా ఉందన్నారు. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు గారికి తెలుసుకుందాం. రాజు, మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ అలాగే విమాన సేవలకు అంతరాయం ఏర్పడ్డట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సునీత, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైన మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది ఈరోజు ఊహించని విధంగా ఒక సాంకేతిక పరమైన సమస్యను ఎదుర్కొంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు, విమానయాన రంగమే కాకుండా సాఫ్ట్వేర్ రంగాలు కావచ్చు, ఇతర అనేక కీలక రంగాలు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ లో తలెత్తిన ఈ పరిణామం వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయిన సందర్భం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రతినిత్యం కూడా కోట్లాది మంది అమెరికా నుంచి మొదలుకొని అర్జెంటీనా వరకు ప్రతి చోట కూడా విండోస్ పైనే ఆధారపడి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు ఊహించని విధంగా ఒక్కసారిగా సాంకేతిక పరమైన సమస్య తలెత్తి విండోస్ రీస్టార్ట్ కావాల్సిన అవసరం ఉంటుందనే ఒక మెసేజ్ స్క్రీన్ పై రావడంతో అందరూ కూడా అవాక్కైన సందర్భం. కేవలం ఒకరికి మాత్రమే ఈ సమస్య తలెత్తిందని భావించినప్పటికీ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ యాజమాన్యం కూడా రంగంలోకి దిగింది. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు వారు తీసుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు మాత్రం సానుకూలంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని మనం చెప్పవచ్చు. ఆస్ట్రేలియాతో పాటు అమెరికా, అలాగే ఆఫ్రికా, ఏషియాలోని అనేక దేశాల్లో కూడా ఈ సమస్య ఇదే రకమైన ఒకే సమస్య తలెత్తడం అనేది కీలక పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. విండోస్ లో తలెత్తిన ఈ సాంకేతిక అంతరాయంపై స్పందించిన మైక్రోసాఫ్ట్ అనేది మా ప్రయత్నాల్లో మేము చేస్తా ఉన్నాం, పురోగతి కొంత కనిపిస్తుంది, కొంత సమయం పడుతుందని మాత్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సమస్యల్లో అమెరికాకు సంబంధించి అమెరికాకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 9/11 అత్యవసర సేవలు అమెరికాలో అత్యంత కీలకమంటారు. 9/11 కు సంబంధించిన ఎమర్జెన్సీ సేవలన్నీ కూడా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి. ఇక యూకేకు సంబంధించి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా సమస్యలు తలెత్తాయి. అక్కడి మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్టుగా సమాచారం అందుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఆన్లైన్ తో అనుసంధానమై ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పోలీసు వ్యవస్థలు సైతం స్తంభించిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా భారత్ కు సంబంధించి చూసినట్టయితే దేశంలోని విమానయాన సంస్థల్లో చెక్ ఇన్ పాయింట్లు కావచ్చు, బుకింగ్ పాయింట్లలో ప్రధానంగా విమాన సర్వీసులకు సంబంధించిన కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడడం అనేది మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇటీవలి కాలంలోనే ఒక పెద్ద ఎదురు దెబ్బగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు కావచ్చు, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్లు కావచ్చు, టెక్ దిగ్గజాలు కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఇది ఊహించని పరిణామం. ఎప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది సాధారణంగా చిన్న చిన్న సమస్యలు, ఏదైనా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, కానీ ఒకే రకమైన సమస్య ఇన్ని కోట్ల మందికి ఎదుర్కోవడం అనేది మాత్రం ఊహించని పరిణామం. ఈ క్రమంలోనే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు మైక్రోసాఫ్ట్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు, ఇది కూడా వర్కింగ్ డే, ఈ రోజు సాధారణంగా వర్కింగ్ డే, వర్కింగ్ అవర్స్, మన దగ్గర అయితే ఇంకా వర్కింగ్ అవర్స్ కాబట్టి దీనికి సంబంధించిన ఇబ్బంది కావచ్చు, సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అఫీషియల్ గా ఇంకా విండోస్ నుంచి, మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ అందుతుందో అనేది అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.